అప్కమింగ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో స్టూడెంట్స్ ఈజీగా పాస్ అవడానికి కొన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అందులో ఫస్ట్ది స్టేషనరీ వేవ్స్ ఇన్ ఓపెన్ పైప్. ఇది కన్ఫర్మ్ క్వశ్చన్, ఎవ్రీ ఇయర్ రిపీట్ అయ్యే క్వశ్చన్, అలానే ఈ ఇయర్ కూడా రిపీట్ అవ్వచ్చు. ఓకే, 5 స్టార్ రేటింగ్ క్వశ్చన్ ఇది. సో ఫస్ట్ ఓపెన్ పైప్ అంటే ఏంటో చూద్దాం. An argon pipe both ends open are called open pipe. అంటే రెండు పక్కల ఓపెన్ చేస్తున్న పైప్ ని ఓపెన్ పైప్ అంటారు. ఓకే, ఇందులోకి సౌండ్ వేవ్ పంపిస్తే ఏం జరుగుతుంది? when a sound wave sent through the pipe, harmonics and overtone frequencies are generated. అంటే సౌండ్ వేవ్ ను పంపించినప్పుడు ఏమవుతుందంటే ఈ ఎండ్ నుంచి వేవ్ ను పంపిస్తే అదర్ ఎండ్ నుంచి రిఫ్లెక్ట్ అయ్యి స్టేషనరీ వేవ్స్ ఇట్లా ఫామ్ అవుతాయి అన్నమాట. ఇలా ఫామ్ అయ్యేటప్పుడే హార్మోనిక్ అండ్ ఓవర్టోన్ ఫ్రీక్వెన్సీస్ అనేవి జనరేట్ అవుతాయి. ఓకే, హార్మోనిక్స్ అంటే ఏంటి? ద ఫ్రీక్వెన్సీస్ విచ్ ఆర్ ఇంటెగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ కనుక n అనుకున్నట్లయితే ఇంటెగ్రల్స్ అంటే ఏంటి? 1 2 3 4 ఇట్లా ఇంటిగ్రల్ మల్టిపుల్ అంటున్నాడు. అంటే n అనేది ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అనుకుంటే ఇంటిగ్రల్ మల్టిపుల్ అంటే ఏంటి? 1n 2n 3n 4n 5n సో అట్లా ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటే మీనింగ్ అది. ఓకే, హార్మోనిక్ ఫ్రీక్వెన్సీస్ అంటారు. నెక్స్ట్ ఓవర్టోన్స్. ద ఫ్రీక్వెన్సీస్ విచ్ ఆర్ గ్రేటర్ దాన్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఎంత అనుకున్నాం కదా, ఇక్కడ ఏమంటాం? ద ఫ్రీక్వెన్సీస్ విచ్ ఆర్ గ్రేటర్ దాన్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. అంటే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ కన్నా ఎక్కువ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఓవర్టోన్స్. అంటే 2n 3n 4n 5. సో ఇప్పుడు డెరివేషన్స్ చూద్దాం. మనకి ఈ మూడు వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ మ్యాటర్ మనం అటు ఇటుగా రాసినా ఏం కాదు, కానీ ఈ డెరివేషన్ పక్కాగా రాస్తే మనకి 8 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ కంపల్సరీ. ఓకే, ఫస్ట్ ఏంటిది? ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఫస్ట్ హార్మోనిక్. అంటే ఇది ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఫస్ట్ హార్మోనిక్. ఓకే, సో ఒక సింగిల్ లూప్ తీసుకుందాం. మనకి ఈ బిట్ వచ్చేంత λ/4, ఈ బిట్ λ/4. సో 1/4 1/4 ఎంత అవుతుంది? 1/2 అవుతుంది. సో అట్లా λ/2. ఓకేనా? చూడండి, ఇది λ/4, ఇది λ/4. రెండింటిని యాడ్ చేస్తే ఏమవుతుంది? హాఫ్ అవుతుంది. అంటే 25 పైసా 25 పైసా ఎంత? 50 పైసా. అట్లా λ/2. అంటే లెంత్ ఆఫ్ ది కాలమ్ ఎంత మనకి? λ/2. లాంబ్డా అంటే ఏంటి? వేవ్ లెంత్. ఓకే, ఈ 2 బైలో ఉంది కదా, ఇటు వస్తే మల్టిపుల్ అవుతుంది. లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 2n. వేవ్ వెలాసిటీ ఫార్ములా ఏంటి? v ఈజ్ ఈక్వల్స్ టు n లాంబ్డా. మనకు కావాల్సింది n అన్నమాట. ఓకే, ఫ్రీక్వెన్సీ n ఈజ్ ఈక్వల్స్ టు v బై లాంబ్డా. లాంబ్డా ప్లేస్ లో ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి మనం? 2n సబ్స్టిట్యూట్ చేయాలి. n ఈజ్ ఈక్వల్స్ టు v బై 2n. ఫస్ట్ హార్మోనిక్ అంటున్నాం కదా, అందుకే n1 v బై 2n. ఓకే, నెక్స్ట్ సెకండ్ హార్మోనిక్. సెకండ్ హార్మోనిక్ అది ఓవర్టోన్స్ ఎన్నోది? ఫస్ట్. సెకండ్ హార్మోనిక్ ఆర్ ఫస్ట్ ఓవర్టోన్. ఓకే, ఫస్ట్ డయాగ్రామ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ డ్రా చేసి ఒక లూప్ ఎక్స్టెన్షన్ చేసుకుంటే సరిపోతుంది. వేవ్ లెంత్ చూద్దాం. ఇది λ/4, ఇది λ/4 అనుకున్నాం కదా, అంటే ఎంత? λ/2. ఇది మొత్తం కలిపి λ/2. ఇక్కడ డ్రా చేసాడు చూడండి, ఇది కలిపితే ఈ లూప్ అవుతుంది. ఇది ఒక లూప్ λ/2 λ/2. అంటే 1/2 1/2 ఎంత అండి? 1 కదా. అట్లా λ/2 ప్లస్ λ/2 ఎంత? λ. ఓకే, l ఈజ్ ఈక్వల్స్ టు λ, λ ఈజ్ ఈక్వల్స్ టు l. వేవ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు v ఈక్వల్ టు n λ, n ఈజ్ ఈక్వల్స్ టు v బై λ. ఇప్పుడు λ ప్లస్ n సబ్స్టిట్యూట్ చేయాలి, l ఉంది కదా, దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, n ఈజ్ ఈక్వల్స్ టు v బై l. దీన్ని ఏం చేస్తాను నేను? 2 తో, ఓకేనా, 2 తోటి మల్టిప్లై చేయి, డివైడ్ చేయి. అప్పుడు 2v బై 2l అవుతుంది. ఇక్కడ v బై 2l అంటే మనకి ఎంత వచ్చింది? ఫస్ట్ n1 వచ్చింది కదా. సో v బై 2l ప్లేస్ లో n1 సబ్స్టిట్యూట్ చేసుకో. దేర్ఫోర్ n2 ఈజ్ ఈక్వల్స్ టు 2n1. n2 ఎందుకు? సెకండ్ హార్మోనిక్ కాబట్టి n2 అని రాస్తాం. ఓకే, నెక్స్ట్ ఏంటి? థర్డ్ హార్మోనిక్ ఆర్ సెకండ్ ఓవర్టోన్. హార్మోనిక్స్ లో థర్డ్ది, ఓవర్టోన్స్ లో సెకండ్. థర్డ్ హార్మోనిక్ ఆర్ సెకండ్ ఓవర్టోన్. యాజ్ ఇట్ ఈజ్ కదా, సెకండ్ డయాగ్రామ్ ఇంకొక లూప్ ఎక్స్టెన్షన్ చేస్తే సరిపోతుంది, అంతే. ఇక్కడ చూడండి, మొత్తం మాడిఫికేషన్ చేసి తీసాను. దీన్ని ఇట్లా ఇటు పక్కన పెట్టుకోండి. 3 లూప్స్ అయినాయి కదా.
ఒక్కొక్క లూప్ ఎంత λ/2 λ/2 λ/2. ఎన్ని λ/2 ఉన్నాయి మనకి 3 ఉన్నాయి, అందుకే 3 λ/2. ఓకేనా, λ/2 3 కదా, 1 2 3 3 λ/2. ఓకే, L is equals to 3 λ/2. therefore λ is equals ఎంత అవుతున్నప్పుడు ఈ 2 అనేది ఇటు వచ్చేస్తది, 2L 3 అనేది బై లోకి వచ్చేస్తది, λ is equals to 2L/3. therefore ఇప్పుడు వేవ్ వెలాసిటీ చూడండి, v is equals to n lambda. సేమ్ మళ్ళీ సేమ్ ఉంటాయి డెరివేషన్స్. n is equals to v by lambda. lambda ప్లేస్ లో మనం 2L/3 ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, 3 అనేది ఇక్కడ ఉంది కదండి, పైకి వచ్చేస్తుంది 3v/2L. therefore ఇప్పుడు n3 n1 ప్లేస్ లో మళ్ళీ ఇక్కడ v/2L ఉంది కదా, v/2L ప్లేస్ లో n1 సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. therefore ఇప్పుడు థర్డ్ హార్మోనిక్ అంటున్నాం కాబట్టి n3 is equals to 3n1. అన్నిటికీ సేమ్ ఫార్ములా, n is equals to v by lambda, n is equals to v by lambda, n is equals to v by lambda. కాన్సెప్ట్ ఏంటి, వేవ్ లెంత్ ని ఫైండ్ అవుట్ చేసి ఆ వేవ్ లెంత్ ని అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు క్వశ్చన్ అయిపోయినట్లే. ఓకేనా, therefore ఫైనల్ ఏంటి, n1 is equals to n2 is equals to n3 is equals to 1:2:3. ఓకేనా, సో ఇంకా క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్.